హలో అండి, ఈరోజు మామిడికాయ దోసకాయ పప్పు చేసుకుందామా. కాబూలీ శనగలు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుని పావు కప్పు కందిపప్పు, పావు కప్పు కాబూలీ శనగలు వేసుకోవాలి. వేసిన తర్వాత 1.5 కప్ వాటర్ పోయాలి. కొద్దిగా పసుపు. వేరే బౌల్ తీసుకుని మామిడి ముక్కలు, పచ్చిమిర్చి 5-6 తీసుకున్నాను, నిలువుగా కట్ చేసుకోవాలి. దోసకాయ చిన్నకాయ తీసుకున్నాను, టమాటాలు 2, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా వేసి కుక్కర్ లో ఆ గిన్నె పెట్టి 2 ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. పప్పుకి తాలింపు 4 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయించిన తర్వాత ఎండుమిర్చి వేసి ఇంగువ కొద్దిగా, ఉల్లిపాయలు ముక్కలు సన్నగా తరుక్కోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు, కరేపాకు కొద్దిగా వేసి వేయించిన తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేసి కొంచెం స్మాష్ చేయాలి. చేసిన తర్వాత పప్పు వేసి స్మాష్ చేయాలి. చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకుని 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఉంటదండి. ఆహా, ఏమి రుచి అని మీరే అంటారు.